అండ్ లేడీస్ ఒక్కొక్కరుగా వస్తారా, ఒకేసారి వస్తారు. నువ్వు నన్ను మిస్ అవుతావా? మరి మీ నాన్న నన్ను మిస్ అవుతాడా? సూర్య గారు నటించిన విశ్వనాథన్ సన్ సినిమా మొదటి 2 రోజుల్లో మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే టాక్సిక్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో కూడా బుకింగ్స్ అనేవి పరిగెడుతున్నాయి. మిగతా సినిమాలు డీసీ ఇంకా కొరియన్ కనకరాజు సినిమాలకు సంబంధించి కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో యష్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో మాక్సిమం లైక్ కొట్టే ప్రయత్నం చేయండి, అలాగే సూర్య గారి ఫ్యాన్స్ కూడా. సో ముందుగా లేట్ చేయకుండా మన సూర్య గారి గురించే మాట్లాడదాం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథన్ సన్స్ సినిమా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అందుకే మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ రావడం జరిగిందో, రెండో రోజు ఇండిపెండెన్స్ డే దొరికింది, హాలిడే దొరికింది, దాంతోపాటు సాటర్డే కాబట్టి అంతకు మించి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా రావడం జరిగింది. అండ్ ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్తో, ఈరోజు సండే కదా, సండే కలెక్షన్స్తో ఈ సినిమా 100 కోట్లు కొట్టడం గ్యారంటీ. సో ముందుగా లేట్ చేయకుండా ముందుగా సూర్య గారి సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి నిన్నటి రిపోర్ట్కి మళ్ళీ ఈ కొంచెం ఈవినింగ్ రిపోర్ట్కి తేడా వచ్చిందనమాట. నిన్న రిపోర్ట్ మనము 24 crores 26 crores చెప్పుకోవడం, 26 కోట్లు చెప్పుకోవడం జరిగింది కదా. తర్వాత మళ్ళీ ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి అప్డేట్ అయింది. ఓవర్సీస్ మార్కెట్లో పుష్ అందుకోవడం జరిగింది. ఓవరాల్గా సూర్య గారు నడిచిన విశ్వనాథన్ సన్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియా ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 31,74,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కొన్నిసార్లు ఓవర్సీస్ డేటా అనేది, విదేశాల డేటా అనేది లేట్గా రావడం జరుగుతుంది. నిన్న మనకు మార్నింగ్ వచ్చిన డేటా ప్రకారం 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బట్ ఈవినింగ్ వచ్చిన డేటా మళ్ళీ 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 31,74,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. ఇక రెండో రోజు శనివారం, నిన్న ఇండిపెండెన్స్ డే హాలిడే కాబట్టి ఐ థింక్ ఫ్యామిలీస్ అన్ని కూడా థియేటర్కి అయితే క్యూ కట్టడం జరిగింది. నిన్న ఇండియాలోనే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 22,25,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో నెట్ కలెక్షన్స్ రూపంలో చాలా సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే 26,25,00,000 రూపాయలని ఈ సినిమా రెండో రోజు శనివారం రోజు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా మంచి సాలిడ్ పుష్ అయితే దొరికింది. ఏకంగా 17 కోట్ల రూపాయలని ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా సొంతం చేసుకొని ఓవరాల్గా రెండో రోజు శనివారం రోజు ఈ సినిమా ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 43,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో మంచి సాలిడ్ కలెక్షన్ ఇది. 43,25,00,000 రూపాయలు అయితే సూర్య గారు నటించిన విశ్వనాథన్ సన్ సినిమా రెండో రోజు వసూలు చేసి ఓవరాల్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారు నటించిన విశ్వనాథన్ సన్స్ మూవీ మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల రూపాయల మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమా ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్లకు పైగా వసూలు చేసి ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపడుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది, కరుపు సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ని బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మిగతా సినిమాల గురించి కూడా కొంచెం ఫాస్ట్గా మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమా నిన్నటి రోజున ఇండియాలో కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 10,15,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 11,97,00,000 రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 457,45,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 546,92,00,000 రూపాయలు అయితే ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ వరల్డ్ వైడ్ మార్కెట్లో ఈ సినిమా దాదాపుగా 18,500 కోట్ల వరకు అయితే రీచ్ కావడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చి 10 రోజులుగా సక్సెస్ఫుల్ రన్ అవుతున్న డీసీ, లోకేష్ కనకరాజు నటించిన డీసీ సినిమాకి సంబంధించి 10 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఈ సినిమా నిన్నటి కలెక్షన్స్తో ఓవరాల్గా ఈ సినిమా 10 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 50,26,00,000 రూపాయలు వసూలు చేసింది. దీని గ్రాస్ కలెక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 57,85,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 20,25,00,000 రూపాయలు వసూలు చేసి ఫైనలీ లోకేష్ కనకరాజు ప్రధాన పాత్రలో నటించిన డీసీ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 78,10,00,000 రూపాయలు అయితే ఈ సినిమా ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇదే 10 రోజులుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో కొరియన్ కనకరాజు. మరి కొరియన్ కనకరాజుకి సంబంధించి 10 days కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటివరకు దాదాపుగా 20,50,00,000 రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్లో దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే 24,21,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 5,30,00,000 రూపాయలు వసూలు చేసి సో ఫైనలీ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 30 కోట్ల రూపాయలను అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. అఫ్కోర్స్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 30 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ 45 కోట్లను దాటి ఈ సినిమా ముందుకైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వస్తే హిందీ మార్కెట్లో
విశ్వనాథన్ సన్స్తో పాటు రిలీజ్ అయిన 2 సినిమాలు బట్వారా 1947 ఇంకా ఆవారపంటు. ఈ సినిమాకి సంబంధించి 2 days కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టే ముందుగా సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు నటించిన బట్వారా 1947 ఈ సినిమా మొదటి 2 రోజుల్లో అంటే శుక్రవారం ఇంకా శనివారం మొత్తం కలిపి దాదాపుగా 2 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 19,25,00,000 రూపాయలను సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 22,51,00,000 రూపాయలను సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 3,50,00,000 రూపాయలు ఈ సినిమా సొంతం చేసుకుని సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నడిచిన బట్వారా 1947 సినిమా మొదటి 2 రోజుల్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 26,41,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు సండే కాబట్టి కూడా ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి రేపు మండే కాబట్టి వర్కింగ్ డే నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర అంత టాక్ అయితే సాలిడ్గా అయితే రాలేదు. ఇక నెక్స్ట్ వచ్చి ఇదే బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆవారపంటు. ఈ సినిమాకి అయితే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దొరుకుతుంది. కలెక్షన్స్లో కూడా విశ్వనాథన్ సన్ సినిమాస్తో పోటీ పడడం జరుగుతుంది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఆవారపంటు మొదటి 2 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 53,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 66,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి డీసెంట్ కలెక్షన్ 6 కోట్ల రూపాయలని వసూలు చేసి ఫైనలీ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నడిచిన ఆవారపంటు సినిమా మొదటి 2 రోజుల్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 72,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. 72,50,00,000 రూపాయలు మనకు విశ్వనాథన్ సన్ సినిమా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బట్ మన సినిమాకి ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఆవారపంటుకి ఇండియన్ మార్కెట్లో కొంచెం సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఓవర్గా ఆవారపంటు సినిమా మొదటి 2 రోజుల్లో 72,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఫైనలీ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ పరిగెడుతున్నాయని చెప్పాలి. పరిగెడుతున్నాయంటే ఒక రేంజ్లో పరిగెడుతున్నాయి. ఇంకా కంప్లీట్గా ఓకే కాకముందు యూఎస్ మార్కెట్లోనే ఈ రేంజ్లో పరిగెడుతుంటే ఇంకా కంప్లీట్గా బుకింగ్స్ ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఖచ్చితంగా పరిగెడతాయి. మరి టాక్సిక్ సినిమాకి సంబంధించి యూఎస్ మార్కెట్ సంబంధించి బుకింగ్స్ లొకేషన్స్ మన షోస్ ఎన్ని రావడం జరిగింది, వ్యాలీ ఎంత రావడం జరిగింది మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా యూఎస్ మార్కెట్లో లొకేషన్స్ వచ్చేసి ఓన్లీ లొకేషన్స్ 240+ లొకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ షోస్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 650 షోస్ ఉన్నాయి యూఎస్ మార్కెట్లోనే. ఇప్పటివరకు సేల్ చేసిన టికెట్స్ ఏంటంటే 5,650 టికెట్లు ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. 5,650 టికెట్స్ అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత డాలర్స్ రూపంలో అంటే దాదాపుగా $122,000 అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే $122,000 ఇప్పటివరకు సేల్ చేయడం జరిగింది. బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది టాక్సిక్ సినిమాకి. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే వాల్యూని దాదాపుగా 1,16,00,000 రూపాయలు ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. అంటే 1,16,00,000 రూపీస్ ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమాకి యూఎస్ మార్కెట్లో రావడం జరిగింది. అండ్ కంప్లీట్ బుకింగ్స్ అనేది ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అవుతాయి. ఒక గల్ఫ్ కంట్రీ మినహా మిగతా అన్ని బుకింగ్స్ అనేది ఈవినింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అదే టైం ఇవ్వడం జరిగింది షెడ్యూల్లో అయితే. కానీ అక్కడ కానీ ఓపెన్ అయిందా నిజంగా ఓవర్సీస్ మార్కెట్లో కార్చిచ్చి అంటుకుంది ఖచ్చితంగా. టాక్సిక్ సినిమాకి సంబంధించి బుక్ మై షో ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్టే 8,55,000 ఇంట్రెస్ట్ అయితే ఉంది. అంటే 8,55,000 ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇప్పటికీ. సో ఇంకా ముందుకైతే వెళ్తుంది. అండ్ కంప్లీట్ బుకింగ్స్ ఓపెన్ అయితే ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయితే ఇది ఇంకా పరిగెడుతుంది. సో ఓవరాల్గా అయితే అనమాట విశ్వనాథన్ సన్ ఇంకా టాక్సిక్ సినిమాకి సంబంధించి మిగతా సినిమాకి సంబంధించి కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో రెగ్యులర్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.